ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. బ్రేకింగ్ న్యూస్. ఇది పాకిస్తాన్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. బహుశా మనందరం ఆనందపడే బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ సైనికులు పారిపోతున్న దృశ్యాలను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు పోస్ట్ చేసింది. అంతేకాదు అసీం మునీర్కు ట్యాగ్ చేసింది కూడా. చూడండి మీ సైన్యం ఎలా పారిపోతుందో, ఎందుకు ప్రగల్భాలు పలుకుతారు అంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. బలూచిస్తాన్లో ఉన్న వాళ్ళని, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని అనగదొక్కాలి అని పాకిస్తాన్ ప్రయత్నం చేస్తూ ఉంది. బలూచిస్తాన్లో కొన్ని ప్రాంతాలు పాకిస్తాన్ సైనికుల చేతిలో ఉన్నాయి. ఇప్పుడు బలూచిస్తాన్ మనం మొన్న చూసాం, ఆపరేషన్ సింధూర్ తర్వాత బలూచిస్తాన్ తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్ సైనికులతో పోరాటాలు చేస్తూనే ఉంది. అదిగో చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన. పాకిస్తాన్ సైనికులు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ముందు నిలబడలేక వాళ్ళు పారిపోతూ ఉన్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు ఆ వీడియోలు పోస్ట్ చేసి ట్యాగ్ చేసింది. యుద్ధ భూమి నుంచి పారిపోతున్న పాకిస్తాన్ సైనికులు అంటూ ట్యాగ్ చేసిన దృశ్యాలను ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఎప్పుడైతే బలూచిస్తాన్ తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుందో ఆ తర్వాత మిగిలిన దేశాలను కూడా అడిగారు, మీ దేశ రాయబార కార్యాలయాలు మా దేశంలో స్థాపించండి అని. అయితే ఇదంతా పాకిస్తాన్కు నచ్చలేదు. బలూచిస్తాన్ను ఎలాగైనా అనగదొక్కాలి అని, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని నామరూపాలు లేకుండా చెయ్యాలి అని పాకిస్తాన్ కుయుక్తులు పన్నుతూనే ఉంది. దీనికి ఇటు అమెరికా నుంచి సాయం కోరుతుంది, ఇటు చైనా నుంచి కూడా సాయం కోరుతుంది. మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వివిధ సందర్భాల్లో చైనాకు కూడా చుక్కలు చూపించింది, పాకిస్తాన్కు నిత్యం చుక్కలు చూపిస్తూ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎందుకంటే పాకిస్తాన్లో ఒక అంతర్యుద్ధం మాదిరి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కారణంగా పాకిస్తాన్లో అంతర్యుద్ధం చోటు చేసుకునే అవకాశం ఉంటుందనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకు అంటే అతను పంజాబ్ ప్రావిన్స్కు చెందిన వ్యక్తి. సో అక్కడ కొన్ని కెనాల్స్ నిర్మించాలని అనుకుంటూ ఉన్నాడు. పంజాబ్లో కార్పొరేట్ వ్యవసాయాన్ని తీసుకుని రావాలి అని అనుకుంటూ ఉన్నాడు. అందుకు పంజాబ్కే నీళ్లను మళ్లించాలని అనుకుంటూ ఉన్నాడు. పంజాబ్కు నీళ్లను మళ్లించాలని అనుకుంటే ఆ ఎఫెక్ట్, ప్రభావం పాకిస్తాన్లో ఉన్న సింధు ప్రాంతంపై చాలా స్పష్టంగా పడుతూ ఉంటుంది. సింధు ప్రాంత ప్రజలు కూడా ఎక్కువగా వ్యవసాయాన్ని నమ్ముకొని వ్యవసాయ జీవనాధారంగా బతుకుతూ ఉన్నారు. పంజాబ్ సింధు ప్రాంత ప్రజలు ఎక్కువగా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు. ఒకవేళ నీటిని పంజాబ్ ప్రావిన్స్కు తీసుకుని వెళ్ళిపోతే తమ ప్రాంత ప్రజలు దెబ్బతింటారు అని ఇప్పుడు సింధు ప్రాంత ప్రజలు కూడా పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబావుట ఎగరవేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఆ భూభాగంలో 40% బలూచిస్తాన్ ప్రావిన్సే ఉంటుంది. సో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు పాకిస్తాన్కి వ్యతిరేకంగా గళం విప్పుతూ ఉన్నారు. ఇప్పుడు సింధు ప్రాంత ప్రజలు కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా గళం విప్పుతూ ఉన్నారు. మా ప్రాంతానికి వచ్చే నీళ్లను నువ్వు పంజాబ్ ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోతే నీపై మేము తిరగబడతాము అనే సంకేతాలను అక్కడ ఇస్తూ ఉన్నారు. అంతేకాదు అమెరికాలో ఉన్న పాకిస్తాన్ ప్రజలు అసీం మునీర్ని చెప్పులతో కొడుతున్న దృశ్యాలు మొదటి బాక్స్లో చూడండి ఒకసారి. రెండో బాక్స్లో మీరు చూస్తున్నది బలూచిస్తాన్లో కొన్ని ప్రాంతాలను తమ ఆధీనంలో పెట్టుకున్న పాకిస్తాన్ ఆర్మీ ఆ ప్రాంతాలను వదిలి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ముందు నిలబడలేక ఆ మట్టి కొండలు ఎక్కి పారిపోతున్న దృశ్యాలు చూడండి. ఎక్కుతున్నారు జారిపోతున్న పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. కనీసం వాటిని ఎక్కటానికి కూడా వాళ్ళకి ధైర్యం, ఓపిక లేని పరిస్థితి చూడండి. ఆయుధాలన్నీ వదిలి ఆ పాకిస్తాన్ సైనికులు ఎలా పారిపోతున్నారు చూడండి. ఒక్కొక్కరు ఆ మధ్యలో ముగ్గురు వెళ్తున్నారు చూడండి, చేతులు పట్టుకుని కూడా వెళ్తున్నారు. వాళ్ళు జారి కింద పడిపోయే పరిస్థితులు కూడా అక్కడ చోటు చేసుకుంటున్నాయి. ఈ దృశ్యాలను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చిత్రీకరించి పాకిస్తాన్ ఆర్మీ అధ్యక్షుడు అసీం మునీర్కి పంపించింది. పారిపోయిన పాకిస్తాన్ సైన్యం అంటూ ట్యాగ్ చేసింది. పరుగు అంటూ ప్రాణాలు దక్కించుకోవటానికి పరిగెడుతున్నారు. రండి అనే ఆ మధ్యలో ఉన్న ఒక వ్యక్తిని చూడండి, వెనక రండి అని అడుగుతూ ఉన్నాడు. ఇలా వాళ్ళు పారిపోతూ ఉంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళని అటాక్ చేయడానికి అవకాశం ఉంది. ఆ పారిపోతున్న పాకిస్తాన్ సైనికులపై అటాక్ చేసి వాళ్ళని మట్టు పెట్టాలని అనుకున్నారు. కానీ వాళ్ళు పారిపోతున్నారు, ప్రాణభయంతో పారిపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని వదిలేద్దాంలే అని చెప్పి వదిలేసి ఆ వీడియోను చిత్రీకరించి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి ట్యాగ్ చేసి ఆ వీడియోని పంపించారు. ఈ వీడియో ఇప్పుడు నెట్ వైరల్గా మారింది. మొత్తం ఈ దృశ్యాలతో
పాకిస్తాన్ పరుగు పోయింది, పాకిస్తాన్ ఆర్మీ పరుగు పోయింది, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ పరుగు కూడా పోయింది అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. మమ్మల్ని ఏమీ చేయలేరు అనే సంకేతాలను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇచ్చింది. మరోవైపు ఈ నెల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ అమెరికాకి వెళ్ళబోతున్నాడు. అంటే అసీం మున్నీర్ ఇప్పుడు వెళితే 2 నెలల్లో 2 సార్లు అమెరికాకు వెళ్ళాడు. గత నెలలో కూడా అమెరికాకు వెళ్ళొచ్చాడు. ఇప్పుడు అసీం మున్నీర్ మరోసారి అమెరికాకు వెళ్ళబోతున్నారు. అమెరికా అధ్యక్షుడితో భేటీ కాబోతున్నాడు. ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అమెరికా రావటాన్ని అక్కడ ఉన్న అమెరికా పౌరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకే చూడండి, ప్లకార్డులు పట్టుకున్నారు. మహిళలు పురుషులు కూడా వాళ్ళ చెప్పు తీసి ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మున్నీర్ ఫోటోగ్రాఫ్ని కొడుతున్నారు. చూడండి, ఆ మహిళ కొడుతుంది, చూడండి, అదిగో చూడండి ఒకసారి ఆ చెప్పులతో కొడుతున్న దృశ్యాలు. దీంతో అమెరికాలో కూడా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పరువు పోయిందని చెప్తున్నారు. పాకిస్తాన్లో నెలకొన్న పరిస్థితులకు కారణం అసీం మున్నీర్ అని చెప్తూ ఉన్నారు. సో అసీం మున్నీర్ని అమెరికా రావద్దు అంటూ చెప్తున్నారు. అమెరికాలో కూడా పాక్ ఆర్మీ చీఫ్ మున్నీర్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. అసీం మున్నీర్ ఫోటోని చెప్పులతో కొడుతున్నారు. మున్నీర్ను దొంగగా అభివర్ణిస్తూ ఉన్నారు. ఇమ్రాన్ని వదలాలి అని చెప్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఇమ్రాన్ ఖాన్ని అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టారు అంటూ దానికి అంతటికి కారణం అసీం మున్నీరే కారణం అని చెప్తున్నారు. పాకిస్తాన్లో నెలకొన్న మొత్తం అశాంతికి అసీం మున్నీరే కారణం అని చెబుతూ పాకిస్తాన్ పౌరులు, అమెరికాలో ఉన్న పాకిస్తాన్ పౌరులు వాళ్ళ దేశ ఆర్మీ చీఫ్ను చెప్పులతో కొడుతున్న దృశ్యాలు. దీంతో మొత్తం అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరుగుపోయింది. అమెరికాలో ఎప్పుడైతే అసీం మున్నీర్ రాకను వ్యతిరేకిస్తూ వాళ్ళ పౌరులే చెప్పులతో కొడుతున్నారు. చూడండి ఒకసారి, అక్కడ ఉన్న వాళ్ళంతా ఆందోళనలు చేస్తూ చెప్పులతో కొడుతున్న దృశ్యాన్ని ఇప్పుడు మొత్తం ప్రపంచం చూస్తూ ఉంది. దీంతో అమెరికాలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పరుగుపోయింది, పాకిస్తాన్ పాలకుల పరుగుపోయింది. ఇలాంటి ఆర్మీ చీఫ్ మాకు అవసరం లేదు అని చెప్తున్నారు. అంతేకాదు, మొన్న మనం చూసాం పెహల్గాం దాడికి కూడా ఈ అసీం మున్నీర్ కనుసన్నల్లోనే జరిగాయి అంటూ పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. ఆర్మీలో కమాండర్ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి కూడా, మాజీ కమాండర్ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి కూడా కాల్పులో పాల్గొన్నాడు అంటూ వార్తలు కూడా వచ్చాయి. దీనికి అంతటికీ కారణం, అశాంతికి కారణం, ఉగ్రవాదం పెరిగిపోవటానికి కారణం, పాకిస్తాన్లో అంతర్గత విభేదాలు పెరగటానికి కారణం ఈ అసీం మున్నీర్. ఈ అసీం మున్నీర్ దేశాధ్యక్ష పదవిపై కన్నేశాడు అంటూ వార్తలు కూడా వచ్చాయి. అసీం మున్నీర్ దేశాధ్యక్షుని దించి అతను దేశాధ్యక్షుడు కావాలని అనుకుంటూ ఉన్నాడు అనే వార్తలు కూడా వచ్చాయి. దానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ వార్తలు పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీయడంతో అలాంటి ప్రయత్నాలు ఏమీ జరగడం లేదు అని మళ్ళీ పాకిస్తాన్ ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ పరువు ప్రపంచవ్యాప్తంగా పోయింది. ఒకటి, పాకిస్తాన్ సైనికులు బలూచిస్తాన్ నుంచి పారిపోతున్న దృశ్యాలను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విడుదల చేయడం. 2, అసీం మున్నీర్ నువ్వు అమెరికాకు రావద్దు, నీ వల్లే పాకిస్తాన్కి దౌర్భాగ్యం అంటూ పాకిస్తాన్ పౌరులు అమెరికాలో ప్లకార్డులు పట్టుకుని అసీం మున్నీర్ని చెప్పులతో కొడుతూ ఉంటే మొత్తం పాకిస్తాన్ పరువు అమెరికా వేదికగా ప్రపంచవ్యాప్తంగా పోయింది. మరి అమెరికా అధ్యక్షుడు ఇలాంటి వ్యక్తిని ఎందుకు కలవాలనుకుంటున్నాడు? అది 2 నెలల్లో రెండోసారి. ఇప్పటికే ట్రంప్ భారత వ్యతిరేక మాటలు మాట్లాడుతున్నాడు, భారత వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు, పాకిస్తాన్తో స్నేహ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అసీం మున్నీర్ కూడా ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించే ఈ అసీం మున్నీర్, ఆ పాకిస్తాన్కి అసీం మున్నీర్ ఆర్మీ చీఫే కావచ్చు, కానీ ఉగ్రవాద కార్యకలాపాలని ఇతని కనుసన్నల్లో కూడా నడుస్తుంటుంటాయి. ఉగ్రవాదులు ఇతనితో లోపాయికారిగా సమావేశం అవుతూ ఉంటుంటారు. భారత్పై దాడి చేసే ఉగ్రవాదులకు ఇతన్ని ఆదేశాలతోనే ఆ ఉగ్రవాదులు భారత్లో దాడులు చేస్తూ ఉంటారు అనే చర్చ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఉగ్ర బాధిత దేశాలన్నీ కూడా మాట్లాడుకునే మాటే. మరి అలాంటి వ్యక్తిని ఎందుకు 2 నెలల్లో 2 సార్లు పాకిస్తాన్కి అమెరికాకు పిలిపించుకొని ట్రంప్ మాట్లాడుతూ ఉన్నాడు అనే విషయంపై కూడా ట్రంప్ పరుగు పోతుందని చెప్తున్నారు. ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అమెరికాకు వచ్చి ట్రంప్తో భేటీ అయితే ఆ అమెరికా పరువు కూడా ప్రపంచవ్యాప్తంగా పోతుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. చూడండి ఒకసారి, ఆ పాకిస్తాన్ పౌరులే వాళ్ళ చెప్పులతో కొడుతూ నువ్వు అమెరికాకు రావద్దు, నీ వల్లే పాకిస్తాన్ పరుగు పోతుంది అంటూ వాళ్ళు నినాదాలు చేస్తూ అతని రాకని వ్యతిరేకిస్తున్నారు. మరి దీనిపై ఇప్పుడు అమెరికాలో ఉన్న అధికారులు ఏం చెప్తారు? అసీం మున్నీర్ ఎలా రియాక్ట్ అవుతాడు, అక్కడ ఆందోళన చేస్తున్న వారిపై ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ 2 దృశ్యాలు చూస్తుంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకటి, బలూచిస్తాన్లో కొన్ని ప్రాంతాలను వదిలి పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ముందు నిలబడలేక వాళ్ళు మట్టి కొండలు, చూడండి ఒకసారి, అదిగో ఆ కొండలు ఎక్కి మరీ పారిపోతూ ఉన్నారు. 2, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని
అమెరికాకు రావద్దు అని అమెరికాలో ఉన్న పాకిస్తాన్ పౌరులే చెప్పులతో కొడుతున్న దృశ్యాలు చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.